నిజానికి మన రాజధాని విభజన చట్టంలో ఒక భాగం. మనకు రాజధాని కట్టాలి అన్నది కేంద్రం మనకిచ్చిన వాగ్దానం. ఇది విభజన హక్కు మనది అయినప్పుడు ఎందుకని ఈ హక్కుని మీరు నిలదీసైనా సరే సాధించలేకున్నారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. విభజన హక్కు రాజధాని అయినప్పుడు 1,00,000 కోట్లైనా 2,00,000 కోట్లైనా ఇది కేంద్రం బాధ్యత కదా, కేంద్రం కట్టాలి కదా, కేంద్రం ఇవ్వాలి కదా. మరి మోడీ గారు ఏం చేశారు? 10 సంవత్సరాల కింద చెప్పారు, చెంబుడు నీళ్లు తెచ్చారు, తట్టడు మట్టి తెచ్చారు, శంకుస్థాపన చేశారు. 10 ఏళ్ల క్రితం మన ముఖాన మట్టి కొట్టిపోయారు. ఆ తర్వాత 10 సంవత్సరాలలో కేవలం 1,500 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. కానీ మాటలేమో మోడీ గారు ఢిల్లీని తలపించే రాజధాని కడతానని చెప్పారు. అసలు రాజధాని కట్టాల్సిన బాధ్యత భారం నాది అన్నారు. మరి మాటలేమో కోటలు దాటుతాయి, కానీ చేతలేమో గడప కూడా దాటవు. పైసా ఇవ్వడానికి మీకు మనసు రాదు. నిన్న కేంద్ర మంత్రి గారు వచ్చారు, ఒక సభ పెట్టారు. 25 బ్యాంకులు ఒకేసారి శంకుస్థాపన చేశారు. ఇక ఇన్సూరెన్స్ కంపెనీలు వాటెవర్ చేసుకుని పోయారు. ఒకరిని ఒకరు పొగుడుకోవడానికే ఆ సభ అంతా సరిపోయింది. వాళ్ళు శాలువాలు వేసుకోవడము, ఒకరికొకరు వాళ్ళు దండలు వేసుకోవడము. ఇదే